వెల్కమ్ టు వాయువేగ ఛానల్. ఎర్త్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భూమిని ఎలా సంరక్షించుకోవాలో ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం వివిధ ప్రదర్శనల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ భూమి మనకు నీరు, ఆహారం, జీవనాధారం అందించిందని, కానీ ఆధునిక కాలంలో పెరుగుతున్న పర్యావరణ సంక్షోభం భూమికే కాదు మానవాళికి కూడా తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. అందుకే భూమి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాహనాలు అధిక వినియోగం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, సాధ్యమైనంత వరకు వాటి వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం వల్ల జీవరాశులు, మానవ ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుందని, భూసారం కూడా తగ్గిపోతుందని హెచ్చరించారు. భవిష్యత్తు తరాల కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. It is not just the problems facing humanity may be gigantic. It also means that the capacity of our people to deal with these problems is also gigantic. The National Education Policy 2020 affirms order to become good, adaptive, innovative. 3 R's formula: reduce, reuse, recycle. Reduce, reuse, recycle. మళ్ళీ నువ్వు ఏం చెప్తావా? ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేయాలి, రీయూజ్ చేసుకోవాలి, రీసైకిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? భూమి పైన ప్లాస్టిక్ ని తగ్గించవచ్చు. రికవర్ కూడా 4 hours. ఇప్పుడు 4 hours చెప్పు. 4 R's. 1. Reduce. 2. Reuse. 3. Recycle. 4. Recover. ఇంకొకసారి 4 R's. First. Reduce. Second. Reuse. 3rd. Recycle. 4th. Recover. Nurture the nature. Nurture the nature. Recycle. Recycle. Save water, save our earth, save our life. Save water, save our life. No earth, no life. No earth, no life. No earth, no life. Go green, save green. Reduce, reduce, reduce. Save our future. Save the earth, save our future. భూమిని కాపాడదాం, పచ్చదనాన్ని పెంచుదాం, భూమిని కాపాడదాం. ఏ పిల్లకాయలైనా చెయ్యాలా? చూడు, ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో యూట్యూబ్ లైవ్ ద్వారా ధరిత్రి దినోత్సవంలో భూమి యొక్క విలువ గురించి ఈరోజు వెబినార్ ద్వారా ప్రదర్శించడం జరిగింది. అలానే భూమిని కాపాడడం కోసం విద్యార్థులుగా ఏ విధంగా చేయాలి అని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధరిత్రి దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితిలో 1990 నుంచి ఇది ఈ రోజుగా జరుపుకునే దానికి నిర్ణయించారు. ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం. ఈరోజు స్లోగన్ థీమ్ ఏమనగా, ఈ సంవత్సరం థీమ్ ఏమనగా అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఈ ప్రపంచంలో మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రేడియేషన్ని తగ్గించడం కోసం మొదటగా మనం ప్లాస్టిక్ని నివారించాలి. ప్లాస్టిక్ని తగ్గించడం ద్వారా, పచ్చదనాన్ని పెంచడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చు.
భూమిని కాపాడుకోవడం ద్వారా భూమిపైన ఉండేటువంటి జల వనరులను కావచ్చు, అలానే జీవజాతిని కాపాడుకోవడానికి మనమందరం కూడా విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించుకొని మనం కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చని మేము ఈరోజు విద్యార్థులకు చెట్లు నాటడం ద్వారా తెలియజేయడమైనది. Everyone, my name is SK Nasiha Banu. I am studying 8th class in Sri Saraswati Bai Municipal High School. ఈ రోజు ఏప్రిల్ 22న మనం ప్రతి సంవత్సరం ఎర్త్ డేని జరుపుకుంటాం. ఇది 1970 నుంచి మనం జరుపుకుంటున్నాం. దాదాపు ఈ ప్రపంచంలో 193 కన్నా ఎక్కువ దేశాలు ఈ ఎర్త్ డేని జరుపుకుంటున్నారు. ఈ ఎర్త్ డేని ఎందుకు జరుపుకుంటారంటే భూమి యొక్క రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడానికి ఈ ఎర్త్ డేని జరుపుకుంటారు. ఇప్పుడు సగానికి సగం భూమి అనేది ప్లాస్టిక్ యూసేజ్ వల్ల, వెహికల్స్ యూసేజ్ వల్ల, డిఫారెస్టేషన్ వల్ల చాలా నష్టపోతుంది. ప్లాస్టిక్ ఎలా నష్టం చేస్తుందంటే సగానికి సగం నీళ్ళల్లో ప్లాస్టిక్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల చేపలు అవి ఇవన్నీ అంతరించిపోతున్నాయి కూడా కొన్ని రకాలు. ఇలా ఉంటే ఇంకా డిఫారెస్టేషన్ చేయడం వల్ల చాలా చెట్లను నరికేస్తున్నారు మనుషులు తన అవసరాల కోసం. కాబట్టి డిఫారెస్టేషన్ ఎక్కువ అయిపోతుంది. అందులో జీవించే జంతువులు కావచ్చు, కొంతమంది అడవి మనుషులు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా చాలా ఇల్లు లేకుండా చనిపోవడం, చాలా రకాల జంతువులు అనేది అంతరించిపోవడం అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా వెహికల్స్ యూసేజ్ అవుతుంది. వెహికల్ యూసేజ్ వల్ల పెట్రోల్, డీజిల్ అలాంటివి చాలా లిమిట్గా ఉంటాయి భూమిలో. అవి చాలా ఎక్కువగా ఉపయోగించడం వల్ల